గుర్తుపెట్టుకోవాలి, తిరుమల ఒక పవిత్రమైన దివ్యక్షేత్రం. ఈ పవిత్రమైన దివ్యక్షేత్రాన్ని అపవిత్రం చేయడం భావ్యం కాదు. తెల్లవారుజామున ఎట్లు శుభ్రభావ దర్శనానికి వస్తే వైకుంఠం తిరిగి పుస్తకాలు చదువుతాం. వైకుంఠానికి పోవాలని కోరుకుంటాం చనిపోయిన తర్వాత. ఆ సమయంలో ఇక్కడికి వచ్చి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే వైకుంఠంలో ఉన్న అనుభూతి కలుగుతుంది. నేను ఎన్నోసార్లు ఫీల్ అయ్యా, ఇప్పుడు కూడా ఫీల్ అవుతున్నా. అందుకే నేను ఇక్కడికి వచ్చినప్పుడు అన్ని విషయాలు మర్చిపోయి ఒక పవిత్రమైన భావంతో పోవాలి, ఒకే శ్లోకం ఉండాలి. 7 గోవింద గోవింద తప్ప, ఓం నమో వెంకటేశ్వర తప్ప వేరే శ్లోకమే ఉండదు, వేరే విధిని జ్ఞాపకరాదు. ఆ పేరుతోనే మొత్తం ప్రక్షాళన చేస్తాం. మళ్ళీ భారతదేశం కాకుండా ప్రపంచం మొత్తం అభివృద్ధి చేయగా ఈ తీర్చిదిద్దాలని తెలియజేసుకుంటూ మరొకసారి ఈ సంవత్సరం సమయం వస్తుంది. నేను ఎప్పుడు కూడా మాట్లాడతా అన్ని విషయాలు చేస్తుంది. The chairman has resigned, board has resigned. Also, he was gone on leave. Can we expect a release of completed? No, what I'm saying is only one day. Now, Matrix movie. Yesterday, sharing is this. వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత ఆయన ఆశీస్సులతో పని ప్రారంభించాలనుకున్నాను. వచ్చాను, ఆ సంకల్పం చెప్పాను. ఇక్కడి నుంచి ఎక్కడ ఏ విధంగా పనులు చేస్తాం మీరే చూస్తారు. సాయంత్రం పెట్టడం మీరే చూస్తారు. చాలా ఉన్నాయి, అన్ని మాట్లాడడం కదా. అవన్నీ మీరేమంటున్నారంటే మీరు మారాలి. కొందరు దొంగలే దొంగ దొంగ అలాంటి వారికి పరిపాలన ఏంటంటే చేసి చూపించడం, ముఠా నాయకులను చూపిస్తామని, సంఘ విద్రోహం చేస్తామని, రౌడీ లేకుండా చేస్తామని, కమ్యూనల్ వైలెన్స్ కంట్రోల్ చేస్తాం, తీవ్రవాద పోరాటనే ప్రారంభించుకున్నాం. అదే మన రాజకీయ ముస్లింలు గుర్తుపెట్టుకుని నేను ఉండే చెప్తున్నా, ఎవరైనా సరే నేరాలు చేసి వేరే వాళ్ళ తరలించుకుంటున్నారు. నేను కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఓట్లు అడగడానికి కూడా వీలు లేని పరిస్థితి. ఎలక్షన్ అప్పుడు నేను ఎప్పుడు రాజకీయం చేయలేదు. అలాంటివన్నీ చూసాం. అది ఒక పీడనకరగానికి మీరు మాట్లాడే కాబట్టి నేను కూడా చెప్పదలుచుకోలేదు కదా. ఎవరైనా సరే నేరస్తులు నేరం వేరే వాళ్ళ మీద వేయడానికి ముందుగానే ఎలిమి క్రియేట్ చేయడం, అలాంటి మొత్తం నా దగ్గర జరగదు. దీంట్లో ఎవరైనా సరే నేరస్తులని నేరస్తులుగానే చూస్తా. రాజకీయ ముసుగులో కూడా వీళ్ళు నేరాలు చేయాలని కుదరదు. వెంకటేశ్వర స్వామి టెంపుల్ వస్తాయి, కొండగా కలగాలి. ఏం కనపడాలి మీకు? పవిత్రమైన భావన. ఈ పవిత్రమైన భావన రావాలంటే ఇక్కడ అడుగు అడుగునా ఆ పవిత్రమైన భావన రావాలంటే ఆ మూమెంట్ కలగాలి, నీరుగా ఉండాలి, భోజనం కూడా ప్రసాదం కూడా నీటిగా ఉండాలి, విపరీతమైన నీటి పెంచకూడదు. వెంకటేశ్వర స్వామి దగ్గర వస్తే దర్శనం బ్లాక్ మార్కెట్ ఎక్కడ అమ్ముకోకూడదు. ఒకప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి, నేను వస్తే
ఎంత క్లియర్గా పరిస్థితులు చూశారు. నేను కొండపై